నేపాల్లోని బోటేకోషి నది ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చింది. టిబెట్ వైపు నుంచి భారీ వరద పోటెత్తడంతో రాసువా జిల్లా నుంచి మొదలైన బీభత్సం బోటేకోషి, త్రిశూలి మీదుగా నారాయణి వరకు విస్తరించింది. ఉదయం 8:37 నమోదైన భూకంపం నుంచి సాయంత్రం 6:30 దేవ్ఘాట్ వద్ద నీటి మట్టం తగ్గే వరకు దాదాపు 10 గంటల పాటు వరద ఉధృతి కొనసాగింది. ఈ 10 గంటల్లో ఏం జరిగిందో నేపాల్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ డివిజన్ రూపొందించిన టెక్నికల్ రిపోర్ట్ వరద బీభత్సానికి కళ్లకు కట్టింది. బుధవారం ఉదయం 8:37 రసువా ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఆ తర్వాత కేవలం 13 నిమిషాలకి అంటే 8:50 శాబ్రూబేసి వద్ద ఉన్న నీటి మట్టం మానిటరింగ్ స్టేషన్ నుంచి డేటా ప్రసారం ఆగిపోయింది. చివరిసారిగా 8:40 నమోదైన నీటి మట్టం 1.62 మీటర్లు. అక్కడ హెచ్చరిక స్థాయి 6 మీటర్లు కాగా ప్రమాద స్థాయి 9 మీటర్లు. అయితే ఉదయం 9:05 అధికారులకు కీలక సమాచారం అందింది. టిబెట్ వైపు నుంచి భారీ వరద బోటేకోషి నదిలోకి ప్రవేశించినట్టు సమాచారం వచ్చింది. అక్కడి నుంచి వరద పోటు బోటేకోషి నది వెంట దిగువకు దూసుకొచ్చి త్రిశూలి నదిలో కలిసింది. వరద కదలికలను గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఉదయం 9:15 నుంచి 16 మధ్య రసువా, నువాకోట్, ధాదింగ్, చిత్వన్ జిల్లాల్లోని నదీ తీర ప్రాంతాల ప్రజలకు SMS అలర్ట్స్ పంపించారు. ఏకంగా 6 లక్షలకు పైగా సందేశాలు పంపి అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇంతలో ఉదయం 9:20 బేత్రావతి నీటి మట్టం మానిటరింగ్ స్టేషన్ కూడా డాటా పంపడం ఆపేసింది. చివరిసారి అక్కడ 3.55 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ఉదయం 10:28 వరద ధాదింగ్ గల్చి ప్రాంతానికి చేరుతుందని, మరికొన్ని గంటల్లో ముగ్లిన్ను దాటుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో పృథ్వీ హైవే, ముగ్లిన్, నారాయణ్ ఘాట్ రహదారి, త్రిశూలి నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత వరద మరింత ఉగ్ర రూపం దాల్చింది. ఉదయం 11:26 పుర్కే మాలేకు మానిటరింగ్ స్టేషన్ వద్ద నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటింది. కేవలం 17 నిమిషాలకే 11:43 పుర్కే నది వంతెనతో పాటు ఇతర నిర్మాణాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మరో 7 నిమిషాల్లో అంటే 11:50 వరద నీరు మాలేకు ప్రాంతాన్ని తాకింది. మధ్యాహ్నం 1 గంటకు వరద ఇప్పటికే ముగ్లిన్ను దాటినట్టు అధికారులకు నిర్ధారణైంది. దీంతో దేవ్ఘాట్ వరకు నది వెంట నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. మధ్యాహ్నం 1:30 దేవ్ఘాట్ వద్ద నీటి మట్టం 4.76 మీటర్లకు చేరింది. ప్రధాన వరద పోటు సుమారు 3:30 దేవ్ఘాట్కు చేరుతుందని, నీటి మట్టం 8 మీటర్ల వరకు పెరగవచ్చని అధికారులు తొలుత అంచనా వేశారు. కానీ వరద ఉధృతి ఇంకా పెరిగింది. మధ్యాహ్నం 2:14 కాళీఖోలా మానిటరింగ్ స్టేషన్ వద్ద నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటింది. అక్కడ గరిష్టంగా 12.3 మీటర్ల నీటి మట్టం నమోదైంది. మధ్యాహ్నం 3:20 వరద నారాయణి దేవ్ఘాట్ ప్రాంతానికి చేరుకుంది. అప్పటికి నది నీటి మట్టం పెరుగుతూనే ఉంది. సాయంత్రం 4 గంటలకు దేవ్ఘాట్ వద్ద నీటి మట్టం గరిష్టంగా 6.57 మీటర్లకు చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గడం ప్రారంభించింది. సాయంత్రం 6:30 దేవ్ఘాట్ వద్ద నీటి మట్టం సుమారు 4 మీటర్లకు పడిపోయింది. అంటే ఉదయం 8:37 నమోదైన భూకంపం నుంచి సాయంత్రం 6:30 వరద తగ్గుముఖం పట్టే వరకు దాదాపు 10 గంటల్లో బోటేకోషి నుంచి త్రిశూలి మీదుగా ముంగ్లిన్, మాలేకు, దేవ్ఘాట్ వరకు వరద పోటు ప్రయాణించింది. ఈ వరదతో అదనంగా సుమారు 2 కోట్ల క్యూబిక్ మీటర్ల నీరు దిగువ ప్రాంతాలకు చేరినట్లు ప్రాథమిక సాంకేతిక అంచనా చెప్తోంది. ఈ ఘటనలో మరో కీలక అంశం వరద ముందుకు కదులుతున్న కొద్దీ పలు నీటి మట్టం మానిటరింగ్ స్టేషన్లలో డేటా ప్రసారం నిలిచిపోవడం. అయినప్పటికీ అందుబాటులో ఉన్న నదీ మట్టం డేటా, వరద కదలిక, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. టిబెట్ నుంచి వచ్చిన భారీ వరద పోటు బోటేకోషి నుంచి త్రిశూలి, అక్కడి నుంచి నారాయణి వరకు ఎలా విస్తరించిందో ఈ 10 గంటల టైం లైన్ స్పష్టం చేస్తోంది.